సన్లైట్ హోస్ట్లో పిహెచ్పి వెర్షన్ని ఎలా చేంజ్ చేయాలి? ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ సిపాన్లో ఓపెన్ చేయండి. ఒక కంట్రోల్ ప్యానెల్లోకి ఎలా లాగిన్ అవ్వాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్గా మీరు cpanel URL ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక వే. రెండోది ఏంటంటే మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందులో సన్లైట్ హోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు sunlighthost.com అనే వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో క్లయింట్ ఏరియా అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఇలా క్లయింట్ ఏరియాలోకైతే లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మీకు సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హోస్టింగ్ ప్లాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యొక్క హోస్టింగ్ ప్లాన్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని ఇక లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్యాకేజ్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇలా కంట్రోల్ ప్యానెల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు పిహెచ్పి వెర్షన్ చేంజ్ పిహెచ్పి వెర్షన్ ఒక ఐకాన్ అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్గా 7.4 కింద మీకు యాక్టివేట్ అయితే అవుతుంది. దీన్ని క్లిక్ చేసి మీరు కావాలంటే మీరు 8.3కి లేదా 8.2కి ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్కి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. చేంజ్ పిహెచ్పి వెర్షన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అండ్ మీరు చేంజెస్ చేసేటప్పుడు మీరు ఎందుకు చేంజ్ చేస్తున్నారో అది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఓల్డర్ పిహెచ్పి వెర్షన్స్ న్యూ సాఫ్ట్వేర్కి లేదంటే న్యూ పిహెచ్పి వెర్షన్స్కి ఓల్డ్ సాఫ్ట్వేర్స్కి వర్క్ అవ్వవు. ఇంకంపాటబిలిటీ అయితే వస్తుంది. అది మీరు చెక్ చేసుకుని మీ ఏ వెర్షన్ అయితే సూటబుల్ అవుతుందో ఆ వెర్షన్ మీరు ఎనేబుల్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చేంజ్ క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు ఏదైతే యాక్టివేట్ అయిందో ఏ వెర్షన్ అయితే యాక్టివేట్ అయిందో ప్రెజెంట్ ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నారో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ప్రెజెంట్ నేను 7.4ని యాక్టివేట్ చేశాను కాబట్టి నా ప్రెజెంట్ వెర్షన్ అంతా 7.4. ఒకవేళ 8.3 8.0 మీరు యాక్టివేట్ చేస్తే ఇక్కడ మీకు ప్రెజెంట్ వెర్షన్ ఎంత యూజ్ చేస్తుంది 8.0 అని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. 8.0 డిస్ప్లే అయింది. ఈ విధంగా మీరు ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్కి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే.